అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది మామూలు నోటిఫికేషన్ కాదండోయ్, ఇందులో ఒక ఊహించని లీగల్ యాంగిల్ కూడా ఉంది. మరి ఆ వివరాలన్నీ ఏంటో ఇప్పుడే చూసేద్దాం. ఒక మంచి స్థిరమైన బ్యాంక్ జాబ్, ఇది చాలామందికి ఒక డ్రీమ్ కెరియర్ కదా. ఇప్పుడు ఆ కలను నిజం చేసుకునేందుకు ఒక అవకాశమొచ్చింది. అది ఎలాగో వివరంగా చర్చిద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఇంతకీ ఈ అవకాశమేంటి? బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ పోస్టులని భర్తీ చేయబోతోంది? మొదటి సెక్షన్లో ఈ వివరాలన్నీ చూద్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఇవి టెంపరరీ జాబ్స్ కాదు, పర్మనెంట్ బేసిస్ మీద, అంటే రెగ్యులర్గా తీసుకోబోతున్నారు. ఇంతకీ ఆఫీస్ సబార్డినేట్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం సాధారణంగా ప్యూన్ పోస్ట్ అని పిలుస్తుంటాం కదా, అదే. ఇది బ్యాంక్ సబార్డినేట్ స్టాఫ్ కేడర్ కిందకొస్తుందన్నమాట. జాబ్ ఏంటో తెలిసింది. సరే, మరి దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ఎంపిక చేస్తారు? ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం. అప్లై చేయాలనుకునేవాళ్లు దీనిపై కొంచెం ఫోకస్ పెట్టాలి. బ్యాంక్ వాళ్ళు ప్రస్తుతానికైతే 2 స్టేజీల్లో ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్, అంటే మన ప్రిలిమ్స్ అన్నమాట. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ స్టేజ్ అయిన మెయిన్ ఎగ్జామ్కి వెళ్తారు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అప్లికేషన్లు విపరీతంగా వస్తే ఈ సెలక్షన్ ప్రాసెస్ను మార్చే పూర్తి హక్కు బ్యాంకుకు ఉంటుంది. అంటే కేవలం ఎగ్జామ్సే కాకుండా అవసరమైతే మల్టిపుల్ చాయిస్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ లేదా గ్రూప్ డిస్కషన్ లాంటివి కూడా పెట్టొచ్చు. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ తెలిసింది. మరి ప్రిపరేషన్ ఎప్పటినుంచి స్టార్ట్ చేయాలి? ఈ ఎగ్జామ్స్ ఎప్పుడుండొచ్చు? ఆ డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ప్రస్తుతం వాళ్ళిచ్చిన సమాచారం ప్రకారం ప్రిలిమినరీ ఎగ్జామ్ టెంటేటివ్గా 2026 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరగొచ్చు. అంటే ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం ఉందన్నమాట. ఇప్పుడు దాకా అంతా బానే ఉంది కదా. కాని ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లోనే అత్యంత కీలకమైన, కొంచెం కాంప్లెక్స్గా అనిపించే ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అప్లై చేసే ప్రతి ఒక్కరూ ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. అదేంటంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అలహాబాద్ హైకోర్ట్, లక్నో బెంచ్ ఇచ్చే ఫైనల్ జడ్జిమెంట్కు లోబడి ఉంటుంది అని. అసలు ఈ కేసేంటి, దీని కథేంటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడున్న టేబుల్ చూడండి. బ్యాంక్ స్టాఫ్ అసోసియేషన్ యూపీకి, బ్యాంక్ ఆఫ్ బరోడాకి మధ్య అలహాబాద్ హైకోర్టులో ఒక కేసు నడుస్తోందన్నమాట. దీని అర్థం చాలా సింపుల్. ఒకవేళ కోర్టు తీర్పు బ్యాంకుకు వ్యతిరేకంగా వస్తే ఈ జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మొత్తం క్యాన్సిల్ చేసే లేదా మార్చేసే పూర్తి అధికారం బ్యాంకుకుంటుంది. ఇది అప్లై చేసేవాళ్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంతకీ ఈ వివరాలన్నీ తెలిసాక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు నెక్స్ట్ టైం చేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఫైనల్ సెక్షన్లో ఆ విషయం తెలుసుకుందాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, ఏ మార్పులు జరిగినా పూర్తి డీటెయిల్స్ కోసం కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్ వెబ్సైట్ను మాత్రమే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అదే మనకు కరెక్ట్ సోర్స్. సో ఇప్పుడు మన ముందు అన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయి. ఒకవైపు పర్మనెంట్ జాబ్ అనే పెద్ద ప్లస్ పాయింట్, మరోవైపు ఈ లీగల్ కేస్ వల్ల వచ్చే ఒక అనిశ్చితి. ఈ రెండింటినీ బేరీజ్ వేసుకుని ఇది సరైన అవకాశమో కాదో తేల్చుకోవాల్సిన సమయం ఇది.